ప్రజలకు ఉండాల్సింది ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలా, ప్రజలకు ప్రభుత్వం పైన ఉండాల్సింది సదభిప్రాయం ఉండాలా. కానీ మీ రెడ్ బుక్ మీద ఉండేది భయం ఉంది. మంచిదే, ఏదో నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకే పంపిస్తున్నారు, ఇంతవరకే పరిమితములే అనుకున్నాం. కానీ హద్దు దాటిపోయింది 20 నెలలకు. ఈరోజు రెడ్ బుక్ కాస్త, రెడ్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచడం రెడ్ బుక్ చేసే పని అని అనుకుంటున్నాం సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్ సమాజం. 20 నెలల తర్వాత ఇప్పుడు చూస్తుండేది ఏంటంటే, నాకు అనిపిస్తూ ఉండేది రెడ్ బుక్ కాస్త రూపాంతరం చెందింది. రూపాంతరం చెంది రెడ్ బుక్ కాస్త బ్లడ్ బుక్ అయింది. బ్లడ్ బుక్ అయింది ప్రజలారా. రెడ్ బుక్ ఏమో మమ్మల్ని జైళ్ళల్లో పెట్టిన వరకు పరిమితమైంది, అది ఇప్పుడు బ్లడ్ బుక్ ఏమో మా రక్తాన్ని రుచి చూడాలంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క రక్తాన్ని రుచి చూడాలంటుంది. మరి ఈ రక్తపాతము, మీరు రాసే ఈ రక్త చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకుపోతాదో, ఇది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈరోజు. భావితరాల రాజకీయ మన వారసులకు ఏం సమాధానం చెప్తారో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలంటే సాహసిస్తారా? ప్రజలకు సేవ చేసేదానికి నిస్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి ఏ యువకులైనా ముందుకు వస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రాణిస్తారా? ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే రాజకీయ నాయకుల యొక్క ప్రాణాలకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క ఆస్తులకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులకు కూడా భద్రత లేదు. ఇక రాజకీయ నాయకులకు ప్రాణాలకు, ఆస్తులకు, గౌరవానికి దేనికి భద్రత లేనప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వస్తారు? ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు సంసిద్ధమవుతారు? ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు రాస్తూ ఉండే బ్లడ్ బుక్ ద్వారా రక్త చరిత్ర. అంబటి రాంబాబు గారి పట్ల, మా జోగి రమేష్ గారి పట్ల, ఇక జోగి రమేష్ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు మీ అమ్మ మొగుడు రానందుకు గలాట చేసినారు. మరి జోగి రమేష్ ఏం చేసినాడబ్బా? జోగి రమేష్ ఏం చేసినాడని వాళ్ళ ఇంటి మీద విన్నారు. నిన్న పెట్రోల్ బాంబులు వేసినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కూతురు ఉంది. ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినారు, ఇల్లు దహనం అవుతుంది. లోపల చనిపోయినా చనిపోకపోయినా భయభ్రాంతులకు గురైనప్పుడు వారి మానసిక స్థితి, ఆందోళన ఎట్లుంటుంది? దేనికి చేస్తున్నారు ఇవన్నీ? మీరు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాత్రం నీతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే బూతులు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని ఏం మాట్లాడినారయ్యా మీరు? మీ అనంతపురం ఎమ్మెల్యే ఏం మాట్లాడినాడు? జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని అంత అసహ్యకరంగా మాట్లాడినారే, అది మీకు కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు? నీ బామర్ది కొడుకే ఆయన, నీ బామర్ది కొడుకే. లోకేష్ ఒక బామర్ది కొడుకు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక బామర్ది కొడుకు. ఈ బామర్ది కొడుకు బిడ్డనిచ్చినావు కాబట్టి, ఈ బామర్ది కొడుకుకు నీ బామర్ది కూతుర్ను నీ కొడుకు చేసుకున్నావు కాబట్టి, ఇతను రాజకీయాల్లో నీ వెంట నడుస్తున్నాడు కాబట్టి ఓకే. ఆ బామర్ది కొడుకు నీతో లేరు కాబట్టి వాళ్ళమ్మని తిట్టించావా? తిట్టోని మీద కేసు కూడా పెట్టారా? చూడుపో, అనంతపురంలో ఆ ఎమ్మెల్యే చేస్తాడే రావణ కాష్ట, విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దుర్మార్గం. కోడూరులో ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించిన మీ కూటమిలో భాగస్థులైనటువంటి, మీ కూటమిలో పార్టీలో భాగస్థులైనటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పుంకాలుగా ఒక ఆడపిల్లను, కేసులు లేవు, ఆమె మీద కేసు పెట్టినారు. ఏమని? మా ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేస్తున్నావు లైంగిక వేధింపులతో, స్త్రీ పురుషుని లైంగిక వేధింపులతో బ్లాక్మెయిల్ చేస్తుందే? పురుషుడు స్త్రీని లైంగిక వేధింపులు చేస్తాడా? స్త్రీ పురుషుని చేస్తుందే? ఇది ఎట్టబ్బా మాకు అర్థం కావడంలే. దీనికి కూడా స్ఫూర్తిదాయకం చంద్రబాబు నాయుడు గారేనేమో చెప్తుంటాడు కదా ఆయన, సంక్రాంతికి నేనే స్ఫూర్తిదాయకం. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెల వరకు 30 లక్షల కార్లు వచ్చినాయి, 3 లక్షల కార్లు వచ్చినాయి, 30 లక్షల మంది జనాభా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకునేదానికి నేను, నా భార్య భువనేశ్వరి కారణం.
మీకు స్ఫూర్తిదాయకం నేనే. నీ ఏ దానికైనా ఆయనేనంట స్ఫూర్తి. నాకు అనిపించండి బా ఆయన దీనికి నేనే స్ఫూర్తి, దానికి నేనే స్ఫూర్తి అంటాడు. కుడి చేత్తో బువ్వ తినాలా, ఎడం చేత్తో ముడ్డి కడుక్కోవాలా, దీనికి నేనే స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు మనకు నేర్పించినట్టు కుడి చేత్తో బువ్వ తినేది, ఎడం చేత్తో ముడ్డి కడుక్కుండేది ఆయన మనకు నేర్పించినాడు. ఆయనే స్ఫూర్తి. ఏంది ఇది అసహ్యం? ఏంది అసహ్యం? దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే వాస్తవ స్థితిగతుల పరిస్థితులను ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోలీసుల పనితీరుపైన ప్రజలు సోషల్ మీడియాలో స్పందించాలని విజ్ఞప్తి.